Good morning, my dear students. This is K. Sarmurthy, working as assistant professor in an engineering college. Today, I choose topic cantilever beam with uniform distribution load in strength of material subject. Okay, this is the question. A cantilever beam is shown in figure or diagram, drawn shear force diagram and bending moment diagram. So shear force and bending moment diagram డ్రా చేయమంటున్నాడండి. ఇది క్యాంటిలివర్ బీమ్ ఇచ్చిన డయాగ్రామ్ ఇది. సో ఒక 2 పాయింట్ లోడ్లు ఒక యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లోడ్ కలిగి ఉంది. ఇది నేను తిరిగి ఆ సొల్యూషన్లో రాసుకుంటున్నాను. సొల్యూషన్లో సేమ్ డయాగ్రామ్ రాసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డివైడ్ చేసుకోవాలి వీటిని. ఏ బి సి డి ఈగా డివైడ్ చేసుకోవాలి ఫస్ట్. సో ఫస్ట్ డివిజన్ చేసుకోవాలి. సో షీర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఈ రెండింటికి ముందు మనం ఏం చేయాలంటే షీర్ ఫోర్స్కి డయాగ్రామ్కి షీర్ ఫోర్సు, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్కి బెండింగ్ మూమెంట్ రెండు కూడా మనం ఫస్ట్ ఈ ప్రతి పాయింట్ దగ్గర ఎంతెంత వాల్యూస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత మనం డయాగ్రామ్ గీయాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్యాంటిలివర్ బీమ్ తీసుకుంటున్నప్పుడు ఒకవైపు ఫిక్స్డ్ ఒకవైపు ఫ్రీ ఉంటుందండి. క్యాంటిలివర్ బీమ్ ఇప్పుడు ఒకవైపు ఫిక్స్డ్ ఉంటుంది, ఒకవైపు ఫ్రీ నుంచి మనం మొదలెట్టాలి. ఫ్రీ సైడ్ ఆఫ్ ది బీమ్ నుంచి మొదలు పెట్టాలి. చూడండి ఇక్కడ మనం ఫస్ట్ ఈ అనుకున్నాం. ఫ్రీ సైడ్ నుంచి బీమ్ అంటే ఈ కదండి. సో షీర్ ఫోర్స్ ఎట్ ఈ దగ్గర చూద్దామండి. షీర్ ఫోర్స్ ఎంత ఉందండి? ఇక్కడ 2 కిలోన్యూటన్స్ ఉంది. పాయింట్ లోడ్ నథింగ్ బట్ షీర్ ఫోర్స్ మాట 2 కిలోన్యూటన్స్. ఓకే, నెక్స్ట్ షీర్ ఫోర్స్ ఎట్ డి దగ్గర ఎంత ఉందో చూద్దాం. డి దగ్గర ఎంత ఉందండి? డి దగ్గర ఏం లేదు, కానీ దానికి బిఫోర్ ఏం చేయాలంటే షీర్ ఫోర్స్ ఎట్ డి వేసేటప్పుడు బిఫోర్ టోటల్ లోడ్ ఎంతైతే వచ్చిందో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫస్ట్ టోటల్ లోడ్ ఎంతైతే వచ్చిందో ప్రీవియస్లీ టోటల్ లోడ్ ఎంత వచ్చిందో దాన్ని మనం కన్సిడర్ చేయాలి ఫస్ట్. తర్వాత మనం ఇక్కడ ఏమైనా లోడ్ ఉందా? లేదు. సో 0. సో 2 కిలోన్యూటన్స్. నెక్స్ట్ షీర్ ఫోర్స్ అట్ సి దగ్గర చూడండి. సి అంటే ఏంటి? మనకి ఇక్కడ ఇప్పుడు యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లోడ్ కనిపిస్తుంది. సో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లోడ్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి, జాగ్రత్తగా చూడండి. ఒకసారి మీకు అర్థమైతే ఇంక మళ్ళీ మీకు ప్రాబ్లం ఉండదు అనమాట. అందుకే ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది షీర్ ఫోర్స్ ఇలా ఇచ్చారు కదండి. షీర్ ఫోర్స్ అనేది యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లోడ్. ఈ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లోడ్ ఏమన్నాడంటే 1 కిలోన్యూటన్ పర్ మీటర్ అన్నాడు. 1 కిలోన్యూటన్ పర్ మీటర్కి 1 కిలోన్యూటన్ ఫోర్స్ చెప్పుకుని డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉందన్నమాట. సో దీన్ని మనం ఏ విధంగా చూసుకోవాలంటే 1 కిలోన్యూటన్ పర్ మీటర్ ఇంటూ ఇది ఎంత పర్ మీటర్కి డిస్ట్రిబ్యూట్ అయితే ఎన్ని మీటర్లు ఉందంటే 2 మీటర్స్ ఉందండి ఇది ఇక్కడ. ఇంటూ 2 మీటర్ అంటే ఏం చేయాలంటే మనకేం కావాలంటే ఎప్పుడు కూడా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లోడ్ని యూడిఎల్ని పాయింట్ లోడ్గా మార్చుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో యూడిఎల్ని ఏ విధంగా మార్చుకోవాలండి? మనం పాయింట్ లోడ్గా మార్చుకోవాలి. ఈ పాయింట్ లోడ్గా మార్చుకోవాలంటే ఏం చేయాలంటే ఈ మీటర్ మనం క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏదైతే డిస్టెన్స్ ఉందో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లోడ్ ఎంతవరకు ఉందో ఆ డిస్టెన్స్ పెట్టి మనం మల్టిప్లై చేయాలి. సో 1 కిలోన్యూటన్ ఇంటూ 2. సో 2 కిలోన్యూటన్స్. అర్థమైంది కదండి. సో 1 కిలోన్యూటన్ పర్ మీటర్ ఇచ్చాడండి. 1 కిలోన్యూటన్ పర్ మీటర్ బై డివైడ్ అంటే కిలోన్యూటన్ పర్ మీటర్ ఇంటూ మీటర్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? మీటర్ క్రాస్ అయ్యి కిలోన్యూటన్ వస్తుంది అన్నమాట. ఇదే మాట మనకు పాయింట్ లోడ్. సో ఈ పాయింట్ లోడ్ రావాలంటే మనం మీటర్ క్యాన్సిల్ చేయాలి. ఏ మీటర్ క్యాన్సిల్ చేయాలి? ఇక్కడ ఏ మీటర్ పెట్టి మల్టిప్లై చేయాలంటే డిస్టెన్స్ ఎంతైతే ఉందో యూడిఎల్ డిస్టెన్స్ ఎంతైతే ఉందో దాన్ని మనం మల్టిప్లై చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అది మరి 2 కిలోన్యూటన్ పాయింట్ లోడ్ కదా. పాయింట్ లోడ్ అనేది ఒక పాయింట్ దగ్గర మాత్రమే యాక్ట్ చేస్తుంది. మరి ఈ పాయింట్ లోడ్ ఎక్కడ పెట్టాలి యూడిఎల్లో అంటే ఈ 2Mలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డి ఇది సి కదండి. సికి దగ్గరగా కాకుండా డికి దగ్గరగా కాకుండా పెట్టాలి. అంటే అప్పుడు ఏం చేయాలండి? సమానంగా పెట్టాలి. దట్ ఈస్ సెంటర్ ఆఫ్ ది యూడిఎల్. సెంటర్ ఆఫ్ ది యూడిఎల్లో పెట్టాలి. అంటే ఇక్కడ 1 మీటర్ ఇటు 1 మీటర్. సో సెంటర్ ఆఫ్ ది యూడిఎల్ పెట్టాలన్నమాట. సో దట్ ఈస్ సెంటర్ ఆఫ్ ది యూడిఎల్ దిస్. అప్పుడు మనం పాయింట్ లోడ్ పెట్టాలి. అంటే ఎంత పాయింట్ లోడ్? 2 కిలోన్యూటన్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి సికి మనం ఫస్ట్ ఏం చేయాలంటే సి దగ్గర లోడ్ వేసే ముందు మనకి ఇక్కడ ఎంత అంటే మనం మామూలుగా లోడ్ ఎంత వచ్చింది? 2 కిలోన్యూటన్స్. ఓవరాల్ లోడ్ ఎంత వచ్చింది? ఇక్కడ 2 కిలోన్యూటన్స్. అది షిఫ్ట్ చేసుకోండి ఫస్ట్. ప్లస్ తర్వాత ఏం చేయాలండి? ఇక్కడ మనకి ఎంత వచ్చింది? యూడిఎల్ 2 కిలోన్యూటన్స్ అనేది పాయింట్ లోడ్. సో 2 కిలోన్యూటన్స్ అన్నమాట. 2 కిలోన్యూటన్స్ ప్లస్ 4 కిలోన్యూటన్స్ అయింది. 2 + 2 4. నెక్స్ట్ బి సెక్షన్. బి దగ్గర ఇప్పుడు ఏంటి? బి దగ్గర మనం లోడ్ క్యాలిక్యులేట్ చేసే ముందు బిఫోర్ ఎంత ఉందంటే 4 కిలోమీటర్. దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం దాన్ని తీసుకురావాలి, షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చూడండి బి దగ్గర ఎంత ఉంది 2 ఉంది. 4 + 2 ఎంత అండి
6 కిలో న్యూటన్స్ బి దగ్గర. ఓకే, నెక్స్ట్ ఏ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ 6 కిలో న్యూటన్స్ ఉంది కదండి, 6 కిలో న్యూటన్స్ చేస్తాం. సో దీంతో అయిపోయింది అనమాట. చూసారా ఎంత సులువుగా అయిపోయిందో. సో షీర్ ఫోర్స్కి ఇలా పెడదాం. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ చూడండి ఏ విధంగా చేయాలో. బెండింగ్ మూమెంట్ అట్ ఈ దగ్గర బెండింగ్ మూమెంట్ ఎలాగా నేను ఆల్రెడీ ప్రీవియస్ దీంట్లో చెప్పాను మీకు వీడియోలో, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. మనం హ్యాండ్ టెక్నిక్ ఉపయోగించుకుంటే బెండింగ్ మూమెంట్ చాలా ఈజీగా ఉంటుందండి. ఎలాగా అంటే ఎట్ ఈ దగ్గర కావాలి నాకు. ఈ దగ్గర కావాలంటే ఏం చేయాలంటే నేను హ్యాండ్ పెట్టి లెఫ్ట్ హ్యాండ్ ఉపయోగిస్తున్నాను, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉపయోగించి నేను ఈని కవర్ చేస్తూ మిగతా బీమ్ అంతా కవర్ చేస్తాను అనమాట. ఈ వరకు నేను కవర్ చేసుకొస్తాను బీమ్ని. సో బిఫోర్ ఈని కవర్ చేసే కానీ ఇక్కడ ఏమైనా ఫోర్సెస్ కనిపిస్తున్నాయండి? లేవు. ఇక్కడ ఏమైనా ఫోర్సెస్ కనిపించట్లేదు కదా, కాబట్టి ఎట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 కిలో న్యూటన్ మీటర్. ఓకే, అలాగే ఎట్ డి, ఈసారి డి చూడండి, ఇక్కడ మీకు బాగా అర్థమవుతుంది. డి వరకు కవర్ చేయండి. డి వరకు నేను హ్యాండ్ పెట్టి కవర్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే బెండింగ్ మూమెంట్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి అట్ డి దగ్గరికి వచ్చేసరికి ఎంత, డీని కవర్ చేస్తూ పెట్టాను కాబట్టి మనకి ఇక్కడ చూడండి డీని కవర్ చేస్తూ పెట్టాను. డీకి బిఫోర్ మనకి ఫోర్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయంటే 2 కిలో న్యూటన్ ఫోర్స్ కనిపిస్తుంది. సో అట్ డి ఈజ్ ఈక్వల్ టు 2 కిలో న్యూటన్స్ ఫోర్స్, 2 కిలో న్యూటన్స్ ఇంటూ ఫోర్స్ అండ్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే డి వరకు నేను హ్యాండ్ కవర్ చేసినంత వరకు అంటే డి వరకు ఎంత ఉందంటే 1 మీటర్ ఉంది. సో 2 కిలో న్యూటన్ మీటర్ అంటే 2 కిలో న్యూటన్ మీటర్. ఓకే, అర్థమైందండి. అలాగే సి దగ్గర చూడండి, ఈసారి ఇంకా బాగా అర్థమవుతుంది. సో సి దగ్గర కవర్ చేస్తూ పెట్టాను, సి వరకు కవర్ చేస్తూ పెట్టాను. ఈ లోపల మనకి ఇంకే ఫోర్సెస్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ లోడ్ కనిపిస్తుంది, ఇక్కడ యూడీఎల్ కనిపిస్తుంది. సో పాయింట్ లోడ్ ఎంత కనిపిస్తుంది అంటే 2 కిలో న్యూటన్ కనిపిస్తుంది. 2 కిలో న్యూటన్స్ అండ్ ఫోర్స్ అనేది 2 కిలో న్యూటన్స్. సో అట్ సి ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఎంత అండి 2 కిలో న్యూటన్స్ కనిపిస్తుంది ఇంటూ ఎంత డిస్టెన్స్ ఎంత అండి, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కదండి మన ఫార్ములా, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఎంత అండి, డిస్టెన్స్ అంటే 2 + 1 3 ఇంటూ 3. సో 3 ప్లస్ ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనం బెండింగ్ మూమెంట్కి ఎప్పుడు కూడా నెగిటివ్ వేసుకోవాలి ఫోర్సెస్. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను మీకు ప్రీవియస్ వేలో ఎందుకన్నది. సో 2 కిలో న్యూటన్ ఇంటూ 3. ఓకే, ప్లస్ ఇంకోటి ఉంది కదండి ఇక్కడ మనకి ఇంకా అది యాడ్ చేసుకోవాలి. 1 కిలో న్యూటన్ పర్ మీటర్ అనేది యూడీఎల్ ఉంది. యూడీఎల్ ఆల్రెడీ చెప్పాను నేను. ఏ యూడీఎల్ని ఎలా మనం చేసుకోవాలి, పాయింట్ లోడ్గా చేసుకోవాలి. పాయింట్ లోడ్ చేసుకున్నప్పుడు ఎక్కడ పెట్టాలంటే ఆ పాయింట్ లోడ్ కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ది యూడీఎల్ అంటే 1 మీటర్. సో యూడీఎల్ 1 మీటర్ దగ్గర పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, ఇది 1 మీటరు, ఇది 1 మీటరు. సో ఇప్పుడు చూడండి ఫోర్స్ ఎక్కడ పడుతుంది మనకి, ఇక్కడ పడుతుంది ఫోర్స్. సో 2 కిలో న్యూటన్ మీటర్ అనేది ఇక్కడ 2 కిలో న్యూటన్స్ అనేది పాయింట్ లోడ్ ఇక్కడ పడుతుంది. ఎంత డిస్టెన్స్ అండి, సి వరకు 1 మీటర్. సో -2 ఇంటూ 1. ఓకేనండి, -2 ఇంటూ 1. సో ఎంత అవుతుందండి మనకి ఇప్పుడు ఇక్కడ 6 + 2 -8 కిలో న్యూటన్ మీటర్. అలాగే నెక్స్ట్ బి దగ్గర చూద్దామండి. బి దగ్గర చూడండి, బీని దగ్గర కదా, బీని కవర్ చేస్తూ పెట్టాను. ఇమేజ్ ఏమైనా బీకి బిఫోర్ ఏమైనా ఫోర్సెస్ ఉన్నాయా కనిపిస్తున్నాయి, 2 కిలో న్యూటన్ కనిపిస్తుంది. సో బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎంత అండి డిస్టెన్స్ ఎంత 3. ఓకే, సారీ 5 డిస్టెన్స్ ఎంత 5 ప్లస్ -2 ఇంటూ 5 ప్లస్ యూడీఎల్ కనిపిస్తుంది 2 కిలో న్యూటన్ 1 + 1 2. ఓకేనా, 1 + 1 2. బి దగ్గర కదండి మనం చూడండి 2 కిలో న్యూటన్స్, 2 + 1 3 + 1 4. సారీ ఇక్కడ 4 కనిపిస్తుందండి, ఇక్కడ 4. చూడండి 2 ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కదండి, ఫోర్స్ 2 కిలో న్యూటన్స్ ప్లస్ 2 కిలో న్యూటన్స్ ఇంటూ 1 + 1 2 + 2 4 వేయాలండి. నెక్స్ట్ యూడీఎల్ ఎక్కడ అండి, పాయింట్ లోడ్ ఇక్కడ కనిపిస్తుంది. సో పాయింట్ లోడ్ 2 కిలో న్యూటన్స్ 1 + 1 ఇంటూ 1 2 ఇంటూ 2. సో -2 ఇంటూ 2. ఓకేనండి. ఓకే, ఇది 4 ఇది 8 మొత్తం ఎంత అవుతుందండి, -12 కిలో న్యూటన్ మీటర్. నెక్స్ట్ ఏ దగ్గర చూద్దామండి, ఏని కవర్ చేస్తున్నాం. సో 2. నెక్స్ట్ ఏ దగ్గరికి వచ్చేసరికి మనకి ఏమవుతుంది 2 కిలో న్యూటన్స్ కదండి. చూడండి 2 ఇంటూ 5 -2 ఇంటూ 5 ప్లస్ -2 ఇంటూ 3 ప్లస్ -2 ఇంటూ 1. ఓకే, ఏమవుతుందండి -18 కిలో న్యూటన్ మీటర్. మీకు అర్థమైంది కదా, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ దిస్ ఈస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు యూడీఎల్ ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఎక్కడెక్కడైతే పాయింట్లు ఉన్నాయో వాటిని ఆధారం చేసుకొని మనం ఒక షీర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీద్దాం. లెట్ అస్ ఫస్ట్ మనం షీర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కోసం మనం ఒక
మామూలుగా నాట్ టు స్కేల్ అండి, ఇది మామూలుగా నేను గీస్తున్నాను. నేను స్కేల్తో ప్రకారం ఏం గీయట్లేదు, మీరు కూడా స్కేల్తో ప్రకారం గీయక్కర్లేదు. సో ఇలా ప్రొజెక్షన్స్ పెట్టుకుంటామండి మనం. చూసారు కదా ప్రొజెక్షన్స్ ఎలా వచ్చాయో, ఇది ప్రొజెక్షన్స్ ఇలా పెట్టుకుంటాం. ప్రొజెక్షన్స్ పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఈ డి సి బి ఏ అని చెప్పి మనం గుర్తుంచుకుంటాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే షీర్ ఫోర్స్ డయాగ్రామ్ గీద్దాం. షీర్ ఫోర్స్ డయాగ్రామ్కి ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక 0 అంటే రెఫరెన్స్ లైన్ తీసుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ 0 కిలోన్యూటన్ అనుకుందాం కాసేపు. అది బేస్ లైన్ ఆర్ 0 కిలోన్యూటన్ అనమాట. ఇక్కడి నుంచి మనం రెఫరెన్స్ తీసుకుంటాం. మనం ఇదంతా కూడా పాజిటివ్, షీర్ ఫోర్స్ అంతా కూడా పాజిటివ్. సో 0 కిలోన్యూటన్స్ కాబట్టి 0 కిలోన్యూటన్స్ ఫస్ట్ ఎంత అండి, ఈ దగ్గర 2 కిలోన్యూటన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకుందాం 2 కిలోన్యూటన్స్. ఓకే, ఇది ఈ పాయింట్, ఈ దగ్గర మనకి 2 కిలోన్యూటన్స్. ఓకే, నెక్స్ట్ ఈ దగ్గర, తర్వాత డి దగ్గర ఎంత అండి, మళ్ళీ డి దగ్గర కూడా సేమేనండి 2 కిలోన్యూటన్స్. సి దగ్గర ఎంత అండి 4 కిలోన్యూటన్స్. సో ఇక్కడ కొంచెం 2కి 2 4 ఇక్కడ పెడదాం. సో 4 తర్వాత ఎంత అండి, బి దగ్గర 6 అండి, ఇంకో 2 పెరిగింది, ఇదే 6 ఇక్కడ కంటిన్యూ అయింది. ఓకే, ఇప్పుడు మనం చూడండి ఎలా నేను డ్రా చేస్తాను, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి ఇక్కడ వర్టికల్ ఫోర్స్ అంటే పాయింట్ లోడ్ పడుతుంది కదా, ఈ వర్టికల్ ఫోర్స్ పడుతున్న దగ్గర వర్టికల్గా మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. వర్టికల్గా లైన్ డ్రా చేసుకోవాలి అంటే మనం అంటే ఏంటి, లోడ్ పెరిగిందని అర్థం. ఎంత లోడ్ పెరిగింది, 2 కిలోమీటర్స్ పెరిగింది, 0 నుంచి 2 పెరిగిందని అర్థం. ఈ 2 కిలోమీటర్ డి వరకు కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి హార్జెంటల్ లైన్ గీస్తున్నాను. 2 కిలోమీటర్స్ డి వరకు కంటిన్యూ అవుతుంది కాబట్టి హార్జెంటల్ లైన్. మళ్ళీ డి దగ్గర ఏమైనా మనకి లోడ్ పెరిగిందండి, పెరగలేదు. మళ్ళీ ఇక్కడ సి దగ్గర లోడ్ పెరిగింది, ఎంత మనకి, ఇది సి దగ్గర 4 కిలోన్యూటన్స్ పెరిగింది, అంటే ఒకేసారి 2 కిలోమీటర్స్ పెరిగింది. కానీ యూడిఎల్ కాబట్టి మనం ఏ విధంగా చూపిస్తామంటే ఇంక్లైన్ లైన్ చూపిస్తాం. ఓకే అండి, యూడిఎల్ కాబట్టి ఇంక్లైన్ లైన్ చూపిస్తాం. సో బి నుంచి మళ్ళీ సి నుంచి బికి కూడా సేమ్ పాయింట్ లోడ్, అంటే పాయింట్ లోడే కాబట్టి మనం సి నుంచి బి కూడా మనం ఏం చేయాలి, సేమ్ గీసుకోవాలి. ఓకే, సి నుంచి బి కూడా మనం సేమ్ గీసుకోవాలి. తర్వాత 6 తర్వాత 1 ఇదండి, చూసారు కదా, ఇలా గీసుకోవాలి. సో ఇది పాజిటివ్ 4 ప్లస్ 2 మాట, ఇక్కడ 2 కిలోమీటర్స్ పెరిగింది కాబట్టి ఇక్కడ మనకి ఏముంది 6 కిలోమీటర్స్, ఇది కూడా 6 కిలోమీటర్స్ అవుతుంది. సో మనకి ఇలా గీసుకోవాలన్నమాట. ఏది, షీర్ ఫోర్స్ డయాగ్రామ్. సో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా గీసుకోవాలి చూడండి. బెండింగ్ మూమెంట్ నెగిటివ్ కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ రెఫరెన్స్ లైన్ 0 కిలోమీటర్స్ ఇక్కడ ఎలా గీసుకుంటాను. ఫస్ట్ ఈ దగ్గర 0. ఓకే, డి దాకా వచ్చేసరికి ఎంతైనా -2 కిలోమీటర్స్ అన్నాడు. -2 అంటే కాసేపు ఇక్కడ పెట్టుకుందాం, -2 ఇక్కడ అనుకుందాం కాసేపు, 2 అండ్ -8 అంటున్నాం, ఒకేసారి 8కి వెళ్ళింది. ఓకే, ఇక్కడ చూద్దాం 8 అనుకుందాం. -12 అన్నాడు. ఓకే, ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ 18 అన్నాడు, ఇక్కడ తీసుకుందాం. ఓకే, 0 -2 -8 -12 -18. ఇప్పుడు చూడండి, నేను ఈ ఏదైతే హార్జెంటల్ లైన్ ఉందో, షీర్ ఫోర్స్లో హార్జెంటల్ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటానని నేను ఇంక్లైన్ లైన్ తీసుకుంటాను. ఇక్కడ మనకి ఇంక్లైన్ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటాను అంటే పారాబోలా తీసుకుంటాను, 1 డిగ్రీ పారాబోలా. అండ్ ఇక్కడ కూడా మనకి ఏముంది, హార్జెంటల్ లైన్ కాబట్టి ఇంక్లైన్ లైన్ తీసుకుంటాను. ఇక్కడ కూడా హార్జెంటల్ లైన్ కాబట్టి ఇంక్లైన్ లైన్ తీసుకుంటాను. దిస్ ఈజ్ మై బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. మనకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంకా ఫస్ట్ మీకోసం చెప్తున్నా ఒక క్షణం అండి. సో మనకి ఎప్పుడైనా సరే షీర్ ఫోర్స్ డయాగ్రామ్లో హార్జెంటల్ లైన్ వస్తే అది మనకి అదే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో ఎలా వస్తుందంటే అది ఇంక్లైన్ లైన్గా మారిపోతుంది. అదే మనకి షీర్ ఫోర్స్ డయాగ్రామ్లో కానీ ఇంక్లైన్ లైన్ వస్తే మనకి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో అది ఎలా మారిపోతుందండి, కర్వ్, దట్ ఈస్ పారాబోలాగా మారిపోతుంది. ఓకే, ఒకవేళ ఇక్కడ పారాబోలా వస్తే ఒక 1 డిగ్రీ పారాబోలాగా మారిపోతుంది అన్నమాట. ఇది నేను టుడే సాల్వ్ చేసిన ప్రాబ్లం అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ టాపిక్ మీద ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.